గురు భక్తి అంత బలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దొరదెందుకంట బావా? బద్మాష్. అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే. నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనకు బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు. తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారుగా ఉన్నావంటే? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి? ఈ జోకులేసేస్తున్నాడు రా, కుమ్మండ్రి. కుమ్మితే ఊరుకుంటా మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఓసారి అటు చూడు. ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి సార్. కొత్త కొత్తగా రూల్స్ పెట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను. చచ్చాడు, ఎన్నిసార్లు చస్తాడ్రా వాడు? ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చాను నీ కేకలని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బాబుజీ, నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాడ్లా పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్. నేను చెప్పేది అదే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రెస్లు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్ గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావు పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ, ఇక నీ బతుకంతా क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అమ్మా నీరజా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది.
సత్తిబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఫాలో మీ. అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. భూస్వామి. యా షేమ్ షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్ లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడు చూపించి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి, అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొట్టు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికడ బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగెంత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్ లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా. అత్తిలి.
సత్యబాబు మీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలే వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరిని నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే రతివే దొంగ దాచేశాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ దొంగ దాచేశాడు. దా, నిన్ను సెల్లో తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు కాల్ తీయమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రో దా రో దా రో దా రో రో. నీ చెల్లె తలాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి ఆడుకో. డమ 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 ఆడు. పాపం తన దగ్గర తీసుకొచ్చాం. అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు గాని నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు. ఇక నుంచి పాప బాధ్యత నాది. సార్ టైం 9 కావస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? బా కాదా? బాబూజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది. రా రా 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాలా మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు. వాడు కూకునే టైపు కాదు, మహా జంతాత్తుగాడు. పోను. ఎరా బాబుజీ, ఎక్కడ్రా నీ గొడవన్స్? పొద్దున్న నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా. బోరు కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గొడవను సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా తమ్ముంటే అక్కడే ఉండువే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ ఎడిటింగ్ చేస్తాను. తీయండ్రా బళ్ళు. సార్ 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 వెళ్తున్నారండి సార్. సార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి. అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి. లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, తామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. తీసుకొచ్చుకోకపోయినట్లేదు. నువ్వు తప్ప దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి స్వామి ఏమైంది స్వామి? అయ్యో అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో అయ్యో. చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు. అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోగడ్డాడు. అయ్యో 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 ఇప్పుడు ఎలా స్వామి? హరోం హర అత్తరిచ్చరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది. మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు. అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఇస్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను.
ఫూ, నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లచ్చలు లచ్చలు దొబ్బేసి నాకు నోటు 16 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా నీలాంటి వాళ్ళు కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. ఎలా? అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతానండి చేస్తావు స్వామి. మై. ఆగండి స్వామి. అయ్యో అయ్యో ఓం హర అరవింద స్వామి స్వామి. భవ. అయ్యో స్వామి, ఇవ్వాలు. గుండె సగంలో ఆపేసి వెళ్ళిపోతారండి స్వామి. అయ్యో అయ్యి బాబోయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడేసి గీకుతామమ్మా, నున్నగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వత్తనా తల్లి వత్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాటలేదా? ఉంది 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండెకి 10 రూపాయలు, అరగుండెకి 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలు చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మావా అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,100. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులు ఇప్పుడు 5 రూపాయలు 5 పైసలు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఏమవుతా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడరా? మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? ఎలా? 10 ఎవరా? టీ తాగుతాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మానేస్తే నాకు అతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా తించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచుకో. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ, పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గాని ఈ చెయ్యటేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు.
6 లో 50-50. 2 నాకు 4 నీకు. అదేలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు ఏ, ఒకటే ఉంటాయి కదా. ఏంటి, ఓ మాదిరిగా ఉంది? చెప్పిన బట్టి మావా. ఓ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ముక్కు కొరుకుతా. ఎరా ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్? ఇది మా సొంతం. అవర్ ఓన్. రే ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదురా. ఏమున్నాయి దాంట్లో? ఏముంటే ఆ బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, అదే చెవి గిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీరు? కిడ్నాప్ ఏంటండి? మాకే సంబంధం లేదు. అన్నా, కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అంతే కదా మావా. ఆట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన అండి. సత్యబాబు వెళ్ళండి, ఎవరైనా చెప్తానండి. పాపని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో అబ్బాయి గనవసరమా సార్? నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్, కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. వేయడంత లేవు, ఏ నటించరావే. అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరిది ఎట్టకారం? ఎవరిది ఎట్టకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నా ఎట్టకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3. అమ్మా, ఇంకొంచెం పైన తగిలితే ఏమైపోయావు? మూసేంతే. వెళ్ళు, త్వరగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడ రావాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రానా, నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో. చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను. దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో 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 దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసు వస్తాడు.
నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. బావా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్ తీయండి రా. అయ్యో బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాపా పాపా అబ్బా ఎక్కడ్రా? లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది ఆ సత్యబాబు గడేడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? తెలీదు సార్, తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు ఓకే రైట్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న, మళ్ళీ ఆదాం. వెళ్ళు పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా? ఇంది అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైకి కిందకి తిప్పుతున్నావు. ఊర పెంచేనా? ఎక్కడరా సత్యబాబు పాప? పాపలు ఉంటాడండి. అదో చూపించావు. ఏంట్రా? ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. పాపని ఇలాగే చూసుకో. ఈ ఒక్క ముద్ద తినరా బంగారం. వద్దు ఇంకా చాలా నాన్న. కన్నా కదా లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. ఒకే ముద్ద. ఒకే ముద్దమ్మా. దా అది 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 ముద్దు చూసుకో. నాన్న ఎవరో వచ్చారు. నీరు నువ్వు మోసాలు చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డున్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు. అంటే నీ ప్రేమ నిజం కాదు. నీరు ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. నీరు నీరు అసలు నాకు పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేమెలా నమ్మాలి? వాళ్ళ నాన్న వచ్చి అలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసామని చెప్పిందా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్ నేను చెప్పేది నిజం సార్. నీరు కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద నీరు. నీకు పాపకు సంబంధం లేదంటావు? లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢ్కి వెళ్లే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే.